నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఒక్క కిడ్నాప్ ఘటన దశాబ్దాలుగా సాగుతున్న భూ సమస్యను తెరపైకి తెచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఈ ఘటనతో ఉలిక్కిపడింది. 50 ఎకరాల భూమి చుట్టూ సాగుతున్న వివాదంలో అనేక ప్రశ్నలను తెరముందుంచింది. రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబాలు ఇందులో భాగం కావటంతో అనేక అనుమానాలకు కూడా కారణమైంది. అందరి వర్షన్లు విన్న తర్వాత కూడా వచ్చే ప్రశ్న ఒక్కటే, అసలు ఈ భూమి ఎవరిది? 1-2 కాదు, 50 ఎకరాలు, నగరం నడిబొడ్డున 100 కోట్ల విలువ చేసే భూమి. ఇప్పుడు ఇదే అనేక వివాదాలకు కేంద్రంగా మారింది. ఇది మాదంటే మాదని దశాబ్దాలుగా అనేక మంది తెరపైకి వస్తున్నారు. గతంలో ఓ హత్య కూడా జరిగింది. ఇప్పుడు దీని మూలంగా కిడ్నాప్ కూడా జరిగింది. దీనిపై హక్కెవరిది? కిడ్నాప్లు, మర్డర్ స్కెచ్లు, ఆధారాలు లేని డాక్యుమెంట్లు, ఏళ్ల తరబడి సాగుతున్న వివాదం. అసలెవరిది భూమి? హైదరాబాద్ నగరం. ఇక్కడ భూమి బంగారంతో సమానం. దశాబ్దాలుగా ఊహించలేనంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో అంగుళం భూమి కూడా విలువైందిగా మారిపోయింది. ఇక్కడ 100 గజాల స్థలం ఉంటే చాలు, సెటిల్ అయిపోయినట్టే అని ఓ మధ్యతరగతి వ్యక్తి అనుకుంటాడు. స్థలం దాకా ఎందుకు, ఓ ఫ్లాట్ కొనుక్కుంటే చాలనే పరిస్థితి వచ్చింది. అలాంటి చోట 1-2 ఎకరాలు కాదు, 50 ఎకరాల స్థలం అంటే మామూలు విషయమా? ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్రమైందే. ఇదే హఫీజ్పేట్, నగరం నడిబొడ్డు లాంటి ప్రాంతం. ఇక్కడ ఎకరం 10 కోట్ల విలువ అలవోకగా పలుకుతుంది. అంటే 50 ఎకరాల విలువ 500 కోట్ల పైనే ఉంటుంది. ఇది మార్కెట్ సాధారణంగా ఉన్నప్పుడే. ఇక కాస్త భూమి ఉందంటే ఎకరం 20 కోట్లు పలకడం సాధారణ విషయం. ఈ అంకెలు చాలు తాజా వివాదం ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి. 100 కోట్ల విలువైన భూమి ఎలాగోలా సొంతం చేసుకోవాలని ఆరాటం, దానికోసమే అంతులేని తాపత్రయం. అయాచితంగానో బలప్రయోగంతోనో దక్కితే చాలనే ప్రయత్నం. దీనికోసం మర్డర్లు జరిగాయి, కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు కిడ్నాప్ వ్యవహారం తెరపైకొచ్చింది. భూమిని ఆశించడం తప్పు కాదు, కానీ దానికి సరైన కొనుగోళ్లు, అమ్మకాలు జరగాలి. లింక్ డాక్యుమెంట్లు ఉండాలి. ఎవరి నుంచి ఎవరి చేతికి పోతుందో లెక్క ఉండాలి. కానీ ఈ భూమిలో దశాబ్దాలుగా అలాంటి రూల్స్ ఏం కనిపించవు. ఎవరికి వారు ఈ భూమి తమదే అంటారు. ఏవో పత్రాలు చూపిస్తారు, బెదిరిస్తారు, తన్నుకుంటారు, అవసరమైతే లేపేయడానికి కూడా రెడీ అవుతారు. కానీ దశాబ్దాలైనా ఈ భూమంటలు చల్లారడం లేదు. సర్వే నెంబర్ 80 ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన ప్రదేశం. హఫీజ్పేట్ భూ వివాదం తెలియాలంటే ఈ సర్వే నెంబర్ వివరాలు తెలుసుకోవాలి. ఇందులో భూమి ఎవరిదో, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎవరి పేరునున్నాయో చూడాలి. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80, ఇందులో 484 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. దీన్ని అప్పట్లో నిజాం నవాబులు తమ గుర్రాలను మేపే వాళ్ళకిచ్చారు. 1970 వరకు ఈ భూములకు సంబంధించి పెద్ద వివాదాలేం లేవు. 1970లో వివాదం వార్తల్లోకి రావడం మొదలైంది. అయితే అదే సమయంలో చాబర్ చావూస్ అనే వ్యక్తి కూడా ఈ భూమి తనదే అంటూ వచ్చాడు. కొన్నాళ్లకే సర్వే నెంబర్ 80లో మొత్తం 25 మంది వాటాదారులు తయారయ్యారు. ఈ 25 మందిలో భూమా నాగిరెడ్డి ఒకడు. 484 ఎకరాల్లో 50 ఎకరాలపై భూమా ఖర్చీఫేశాడు. అక్కడితో కథ ఆగలేదు. కొత్త పేర్లు వస్తూనే ఉన్నాయి, కొత్త బోర్డులు వెలుస్తున్నాయి. ఎవరికి వారు తమదే ఈ భూమని చెప్పుకున్నారు. 2004లో ఈ 50 ఎకరాలు తనదే అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన శేఖర్ నాయుడు వచ్చాడు. ఈ 25 మందిలో ప్రభాకర్ రాయుడు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ భూముల వ్యవహారంలోనే ప్రభాకర్ రాయుడు శేఖర్ నాయుడును హత్య చేశాడు. 2007లో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కూడా ఎంటర్ అయ్యాడు. ఈ 50 ఎకరాల భూమి తనదే అన్నాడు కాటసాని. దుర్గారెడ్డి అనే మహిళ, కుమార్ రెడ్డి అనే కాటసాని అనుచరుడు కలిసి ఈ భూములను కొందరికి అగ్రిమెంట్లు కూడా చేశారు. ఈ పోటీలో భూమా మిగిలాడు, కాటసాని వెనక్కు తగ్గాడు. 2000 సంవత్సరంలో కృష్ణానగర్కు చెందిన ఇస్మాయిల్ కూడా సర్వే నెంబర్ 80లో భూములు తనవే అన్నాడు. అయితే 2001, 2002లో కొత్తగూడానికి చెందిన ముదిరాజుల దగ్గర 18 నుంచి 20 ఎకరాలు భూమా నాగిరెడ్డి డాక్యుమెంట్ చేయించుకున్నాడు. అయితే ఈ 50 ఎకరాల్లోనే 25 ఎకరాల భూమి నవీన్ రావు, సునీల్ రావు, ప్రవీణ్ రావుల పేరు మీద ఉందనేదే ఇప్పటి వివాదానికి కారణం. నిజానికి భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడే ఈ ముగ్గురి పేర్లు తెరపైకొచ్చాయని సమాచారం. ఈ ముగ్గురి అధీనంలో ఉన్న 25 ఎకరాల్లో ఫయాజ్ క్రికెట్ అకాడమీ కూడా ఉంది. ఈ మరో పేరు రాయడం అంటే ఎవరికి వారు ఈ భూమి తమదే అని క్లెయిమ్ చేసుకుంటున్నారన్నమాట. భూమా నాగిరెడ్డి బతుకున్నప్పుడు ఈ భూమి చుట్టూ ఫెన్స్ కూడా వేశారు.
అయితే చిత్రం ఏమిటంటే ఈ మధ్య కాలంలోనే సర్వే 80లోనే 1 ఎకరం తనదంటూ ఎంపీ మాళోతు కవిత కూడా ఎంటర్ అయింది. ఈమె సుబ్బారెడ్డి గోడ కట్టిన 50 ఎకరాల్లోనే 1 ఎకరానికి గోడ కట్టేసుకుంది. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80 భూమిపై CS 14/1958 కేసు కింద ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకు మధ్య దాదాపు 3 దశాబ్దాలకు పైగా సుప్రీంకోర్టులో వివాదం నడిచింది. ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందిందని 2003లో సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో వివాదం రాజుకుంది. అంతకుముందు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగా ఉండడంతో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే CPM, CPI నాయకుల ఆధ్వర్యంలో ఈ భూముల్లో పేదలు గుడిసెలు వేశారు. కానీ ప్రైవేటు వ్యక్తుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు ఆ గుడిసెలను ఖాళీ చేయించారు. ఇది సర్వే నెంబర్ 80, అందులోని 50 ఎకరాల చరిత్ర. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ భూమి ఎవరిదనాలి, ఎవరికి హక్కుందనాలి, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, ఇవన్నీ ప్రశ్నలే. ఈ తరుణంలో 3 వ్యక్తులు కిడ్నాప్ కావడం, దీనికి భూమా కుటుంబానికి సంబంధం ఉందని అరెస్టులు కావడం సంచలనంగా మారింది. ఈ భూ వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ఇదిలా ఉంటే ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు బోర్డులు మార్చారు, చివరికి వివాదంగా మార్చారు. భూమా ఉన్నంతకాలం లేని సమస్య ఇప్పుడు పెద్దదిగా మారింది. ఇందులో మాట మారుస్తున్నది ఎవరు, ఎవరి భూమిని ఎవరు గుంజుకుంటున్నారు? అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది? 50 ఎకరాల భూమి ఎలా చేతులు మారింది? భూమా మరణం తర్వాత సీన్ మారిందా? అఖిలప్రియ వాదనలో నిజముందా? మరోపక్క అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెల్లడయ్యాయి. హఫీజ్పేట్ భూ వ్యవహారంలో ఏవి సుబ్బారెడ్డి భారీగా లాభం పొందాడని చెప్తున్నారు. ఈ ల్యాండ్ వ్యవహారంలో 100 కోట్లు చేతులు మారాయని పోలీసులు అంటున్నారు. అయితే 2016లో సర్వే నెంబర్ 80లో 25 ఎకరాల భూమిని ప్రవీణ్ కొన్నాడనే వాదన ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి. అయితే ఆ భూమి తమదంటూ ఏవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవరాం లిటిగేషన్ పెట్టారు. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో సుబ్బారెడ్డికి డబ్బులు చెల్లించి ప్రవీణ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అయితే సెటిల్మెంట్ జరిగిన విషయం తెలిసి మండిపడ్డ అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డితో ఎలా సెటిల్ చేసుకుంటారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొంత డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసింది. డిమాండ్ చేసిన డబ్బులు చెల్లించలేనని ప్రవీణ్ తెగేసి చెప్పాడు. దీంతో ప్రవీణ్ దగ్గర డబ్బులు రాబట్టేందుకు అఖిలప్రియ దంపతులు ప్రయత్నించారు. సాయి అనే వ్యక్తితో కిడ్నాప్ చేయించి ఔటర్ రింగ్ రోడ్డు ఫామ్ హౌస్ లో ఖాళీ బాండ్ పై సంతకాలు తీసుకున్నారు. ఇలా సంతకాలు తీసుకునే సమయంలో అఖిలప్రియ, సుబ్బారెడ్డి, భార్గవరాం పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ సమయంలో పదే 3 కిడ్నాపర్లు మాట్లాడారని సమాచారం. హఫీజ్పేట వివాదాస్పద భూమి మార్తాండ్ నగర్ వెనుక వైపు కొండాపూర్ అంతర్గత రహదారి మధ్యలో ఉంది. 50 ఎకరాల ఈ భూమి మార్కెట్ రేటు 100 కోట్లు ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ భూమిని కొన్న భూమా నాగిరెడ్డి గతంలో చుట్టూ ప్రహరీ నిర్మించి రేకులతో ఫెన్సింగ్ వేశారు. అయితే దీని పర్యవేక్షణ గతంలో ప్రవీణ్ రావు చూసినట్లు సమాచారం. అంటే ఒకప్పుడు భూమా నాగిరెడ్డి చేతిలో ఉన్న 50 ఎకరాల్లో సగం ప్రవీణ్ రావు చేతికి ఎలా వచ్చింది? కొన్నారా? వివాదాస్పద భూమిని సెటిల్ చేసుకున్నారా అనే ప్రశ్నలున్నాయి. ఇందులో ఏవి సుబ్బారెడ్డి కీలకమని తెలుస్తోంది. అందుకే సుబ్బారెడ్డితో సెటిల్ చేసుకున్న తీరుపై అఖిలప్రియ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. అయితే భూమా నాగిరెడ్డికి గతంలో అత్యంత సన్నిహితుడిగా ప్రవీణ్ రావు తండ్రి కిషన్ రావు ఉన్నాడని పోలీసుల విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ల్యాండ్ విషయంలో ఏవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగాడని పోలీసులు గుర్తించారు. ఏవి ఎస్టేట్స్ పేరుతో ల్యాండ్ లోకి ప్రవేశించిన ఏవి సుబ్బారెడ్డి 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాల ల్యాండ్ చెందేట్లు మధ్యవర్తిత్వం చేశాడు. దీంతో ఏవి సుబ్బారెడ్డితో గతంలోనే సెటిల్మెంట్ చేసుకున్నాడు ప్రవీణ్ రావు. అయితే ఈ 25 ఎకరాలు కూడా తమకు కావాలని ప్రవీణ్ రావుపై భూమా కుటుంబ సభ్యులు ఒత్తిడి పెంచినట్లు విచారణలో తేలింది. అయితే భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ఏవి ఎస్టేట్స్ గా ఉన్న పేరు ఆయన చనిపోయాక కేపీ ఎస్టేట్స్ గా మారింది. మరోపక్క 2020లో ఏవి సుబ్బారెడ్డిపై కేపీ ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్ రావు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ట్రెస్ పాస్ కేసు పెట్టాడు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లోనే ఉంది. మొత్తానికి ఏవి సుబ్బారెడ్డి, ప్రవీణ్ రావు కలిసి దీనిలో పాగా వేయడానికి ప్రయత్నించారనే వాదన వినిపిస్తోంది. అందుకే అఖిలప్రియ తమ కుటుంబానికి చెందిన భూమి వేరే వాళ్ల చేతికి పోతుందనే ఆలోచనతో తొందరపాటుగా అడుగులు వేసిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎవరి వాదన వాళ్ళు గట్టిగానే వినిపిస్తున్నారు. ఎవరికి వారు తమదే రైట్ అంటున్నారు. అసలు ఈ భూమంతా భూమా కుటుంబానిదేనా? ఏవి సుబ్బారెడ్డి, ప్రవీణ్ రావు కుటుంబం తర్వాత ఎంటర్ అయిందా, లేక అఖిలప్రియ ఇప్పుడు సంబంధం లేకుండా సీన్లోకి వచ్చిందా? ఇందులో ఏవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి?
హఫీజ్పేట్ భూములతో భూమా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు ప్రవీణ్ రావు సోదరులు. భూమా ల్యాండ్ వ్యవహారాలను మొదటి నుంచి ఏవి సుబ్బారెడ్డి చూసుకున్నాడని, ఆయన సెటిల్ చేసుకుని వెళ్లిన భూముల గురించి ఇప్పుడు కొత్తగా అఖిలప్రియ వివాదంగా మారుస్తున్నారంటున్నారు. ఈ విషయంలో భూమా కుటుంబానికి తమకు మధ్య గతంలో ఎప్పుడూ చర్చ కూడా జరగలేదంటున్నారు. వాళ్ళు క్లెయిమ్ చేసే ల్యాండ్ డిఫరెంట్, మేము క్లెయిమ్ చేసేది డిఫరెంట్. ఆ పర్టికులర్ నంబరే 400 ఎకర్స్ ఉన్నది. అది గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది, వక్ బోర్డు క్లెయిమ్ చేస్తున్నారు, థర్డ్ పార్టీస్ క్లెయిమ్ చేస్తున్నారు, 100 మంది క్లెయిమ్ చేస్తున్నారు. అల్టిమేట్లీ వాళ్ళందరూ క్విట్ అయిపోయాక మేము సపరేట్గా రైట్ ఓనర్స్ తోటి టై అయిపోయి మేము ఒక 25 ఎకరాలు తీసుకొని మేము క్విట్ అయిపోయినప్పుడు వాళ్ళదేదో వాళ్ళు సెటిల్ చేసుకొని ఏబీ గారు వాళ్ళు సెటిల్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఏబీ గారు ఇంటర్న్ నాగిరెడ్డి గారు చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. మేము డైరెక్ట్గా నాగిరెడ్డి గారితో ఫినాన్షియల్ డీలింగ్స్ ఎప్పుడూ చేయలేదు. ఏవి గారు ఏం చెప్పారు, ఆయన సెటిల్ చేసుకున్నా అయిపోయింది అన్నారు. అన్ఫార్చునేట్లీ నాగిరెడ్డి గారు చనిపోయే వరకు కూడా వాళ్ళు ఎవరు మన క్వశ్చన్ చేయలేదు, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా వచ్చిపోయిన వాళ్ళు అన్నీ అయిపోయినాయి. తర్వాత వాళ్ళకి డిఫరెన్సెస్ తోటి మా మీదకి వస్తున్నారు. వాళ్ళు అక్కడ సెటిల్ చేసుకోకుండా మాతోని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏవి గారితో సెటిల్ చేసుకోవాలి ఏమన్నా ఉంటే అఖిలప్రియ గారు. తొందరపాటు కావచ్చు, లేదా తమది అనుకుంటున్న భూమి కోసం కావచ్చు, ఏదైనా అఖిలప్రియ ఇప్పుడు పెద్ద చిక్కుల్లోనే పడిందని చెప్పాలి. దీనికి సంబంధించి అన్ని ఆధారాలున్నాయంటున్నారు పోలీసులు. ఈ కాన్స్పిరసీలో, ప్లానింగ్లో, ఎగ్జిక్యూషన్లో కంబైన్డ్ ఎఫర్ట్ ఉంది. ఏవి సుబ్బారెడ్డి అండ్ ఆల్ దీస్ నేమ్స్ కలిసి మొత్తం ప్లానింగ్ చేశారు, కలిసి మొత్తం ఎగ్జిక్యూషన్ చేశారు. సుబ్బారెడ్డి ముందు నుంచి ఫ్యామిలీ తోటి క్లోజ్ ఉన్నారు. ఇది పబ్లిక్ నాలెడ్జ్ ఉంది, ఇది కొత్తది కాదు. ముందు నుంచి ఫ్యామిలీకి క్లోజ్ ఉన్నారు. అంటే హూ ఈజ్ లీడర్, హూ ఈజ్ ఫాలోవర్ అంటే ఇది దేర్ ఇంటర్నల్ మ్యాటర్. మన పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో అందరూ అక్యూజ్డ్ ఉన్నారు. హూ ఈజ్ లీడర్, హూ ఈజ్ ఫాలోవర్ దట్ దే విల్ డిసైడ్ కదా, కోర్టుకి చెప్తారు. మన సమక్షంలో అందరు అక్యూజ్డ్ ఉన్నారు. మరోపక్క అఖిలప్రియ అరెస్టు జరిగిన తీరుపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్నవి ఆరోపణలు మాత్రమే, నేరం చేసినట్లు ఎందుకు ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అక్కని ట్రీట్ చేసిన విధానము నిజంగా అంటే యాజ్ ఎ ఉమెన్ నాకు ఐ వాజ్ మూవ్డ్ అండి. గాంధీ హాస్పిటల్ మెడికల్ చెకప్ అని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా మాకు చెప్పలేదు. చెకప్కి అసలు రిమాండ్కి పంపిస్తున్నారని కూడా మాకు ఐడియా లేదు. ఈ టైంలో మళ్ళీ మేము గాంధీ హాస్పిటల్కి వెళ్తే నేను అక్క కళ్ళు తిరిగి పడిపోయి ఫిట్స్ వచ్చింది. లిటరల్లీ ఇంకా రోడ్డు మీద పడిపోయి ఉన్నింది. పక్కన లేడీ కానిస్టేబుల్స్ 2 ఉన్నారు, ఒకరు మఫ్టీలో ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ నిజంగా అంటే ఫిట్స్ వస్తుంది, అక్కకి హిస్టరీ ఉంది, తలకి దెబ్బ తగిలింది, నర్వ్ ప్రాబ్లం ఉంది, తనకి న్యూరో సర్జన్ అవసరము, దయచేసి ఎవరినైనా తీసుకురండి, అట్లీస్ట్ స్ట్రెచర్ తీసుకురండి, ఎత్తుకెళ్దాము. బికాజ్ ఇంకా లిటరలీ పారాలిసిస్ లాగా వచ్చేసానండి. ఆ టైంలో ఒక మనిషిగా, ఒక హ్యూమన్గా, ఒక మహిళగా ఐ డెంట్ ఫీల్ ఎనీబడి డిజర్వ్ టు బీ ట్రీటెడ్ దట్ వే. తను ఎవరిని మర్డర్ చేయలేదు, లేదా కిడ్నాప్ చేసింది కూడా ఒక అక్విజిషన్, ఏమి ప్రూవ్ అవ్వలేదు. మీరేం ఎంక్వైరీ చేయకుండా తను ఎందుకు అట్లా ట్రీట్ చేస్తున్నారనే ఒక భావన కలిగింది నాకు. కనీసం మేము చెప్పే సిమ్టమ్స్ కానీ, వాళ్ళు రాసే రిపోర్ట్స్లో కానీ చాలా అసలు పొంతన లేకుండా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు చెప్తున్నారు తను ఫిట్గా ఉంది, తీసుకెళ్దామని. నేను పోలీసులతో కూడా ఆర్గ్యుమెంట్కి దిగాల్సి వచ్చింది. మేడం, మీరు పోలీసులు, డాక్టర్ డ్యూటీస్ డాక్టర్ చూడనివ్వండి. ఒక గైనిక్ ప్రొసీజర్ అవుతుంది అక్కకి, షీఈ్ అండర్ గోయింగ్ దట్. ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ తన గైనిక్నైనా కన్సర్న్ చేయండి బిఫోర్ గివింగ్ హర్ ఎనీ మెడికేషన్స్. ఇంత ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఎందుకో నాకు అర్థం కాలేదండి. సరే, సివిల్ మ్యాటర్స్ ఉండొచ్చు, డిస్ప్యూట్స్ ఉండొచ్చు, ఏదైనా ఎంక్వైరీలో తేలినివ్వండి, కోర్టులో చూసుకుందాం. బట్ ఒక మనిషిని ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది నిజంగా అంటే నేను ఈరోజు ఖండిస్తున్నానండి. ఇక ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి తనకు హఫీజ్పేట్ భూ వివాదంతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తమకు అఖిలప్రియకు విభేదాలున్నప్పుడు కలిసి ఎలా స్కెచ్ వేస్తామని ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్గా మిస్కమ్యూనికేషన్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందంటే, కిడ్నాప్ అయిన వెంటనే పోలీసులు వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. మీకు ఎవరెవరి మీద అవమానం ఉందంటే వాళ్ళు రాయడం జరిగింది. ఏవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవరామన్. దాని మీద పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం అయితేనేమి, సీసీ ఫుటేజీల ఆధారంగా అయితేనేమి, వితిన్ 2-3 అవర్స్లో ఛేదించినారు కిడ్నాప్ వ్యవహారాన్ని. కిడ్నాప్ కారకులు ఎవరు అనేది కూడా కిడ్నాప్ కారకులు ఎవరు అనేది కూడా పోలీసులకు తెలిసిపోయింది. భార్గవరాముడు, అఖిలప్రియ అని చెప్పి.
అది ఎఫ్ఐఆర్లో ఉండే అనేది కామన్ థింగ్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తేలిపోయింది కదా, రేపు నా పేరు తీసేస్తారు. అసలు ఇది అసాస్పదంగా ఉంది. చంపుకునేంత వైరం మామూలుగా కాదు, తిట్టుకునేంత వైరం కాదు. సుపారీలు ఇచ్చి 50 లక్షలు ఇచ్చి చంపేంత వైరం పెట్టుకొని అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి కలిసి స్కెచ్ చేసినారంటే ఏంటది? అదే సమయంలో మొదటగా A1 గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి విడుదల చేయడంపై A2 గా ఉన్న అఖిలను A1 గా మార్చడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది భూమా కుటుంబం. ఏవి సుబ్బారెడ్డికి ప్రవీణ్ రావు కుటుంబానికి సత్సంబంధాలే ఉంటే అతని పేరును ఎఫ్ఐఆర్లో ఎందుకు నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయని అనుమానం వస్తుందంటున్నారు. వాస్తవంగా హఫీస్పేట్ ల్యాండ్, అలాగే విష్ణు విస్తారా, దానికి ఆపోజిట్లో ఇంకొక ల్యాండ్, ఇలాగా కొన్ని ల్యాండ్లో నాన్న ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక కంపెనీ తరపున. దాంట్లో హరీష్ అన్న, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్, ఏవి మామ కూడా ఒక పార్ట్నర్. నాన్న చనిపోయిన తర్వాత నుంచి సివిల్ మ్యాటర్స్ నడుస్తున్నాయి విత్ ఇన్ ద పార్ట్నర్స్. దట్ ఈస్ బీన్ డెల్ట్ విత్. అంతేగాని మేము వెళ్ళి అటాక్ చేసేంత సంస్కారంలో మేము లేము. ఒకవేళ ఉన్నా కూడా అది కోర్టులో ప్రూవ్ అవ్వనివ్వండి. ఒక పద్ధతి ఉంది, ఒక ప్రోటోకాల్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఐఎమ్ సేయింగ్ జస్ట్ రెస్పెక్ట్ ద సిస్టమ్, పీపుల్ హు ఆర్ ఇన్ ద సిస్టమ్. వాస్తవంగా అక్కతో ఏం మాట్లాడారా అనేది మామ చెప్తున్నారు, కానీ అక్క సైడ్ ఆఫ్ ద వర్జన్ నాకు ఇప్పటికీ తెలియదు ఆ ల్యాండ్కి సంబంధించి. ఇష్యూ జరిగిన తర్వాత నేను కూడా ట్రై చేశాను సబ్జెక్ట్ తెలుసుకోవడానికి, బికాజ్ నేను అంత డెప్త్గా ల్యాండ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫ్యాక్ట్స్ తెలుసుకునే లోపలనే ఇవన్నీ జరిగిపోయినాయి. ఏవి మామ వాజ్ ఆల్సో, మరి మామను ఎందుకు కేసులో పెట్టారు A1గా? తప్పు మాదే ఉంటే, మేము రాంగ్ వేలో వెళ్తుంటే, హరీష్ అన్న, ప్రవీణ్ అన్న వాళ్ళు నిజంగా ఏవి మామతో మంచి రిలేషన్లో ఉంటే ఏవి మామను ఎందుకు A1గా పెట్టారు? నిన్న పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? 11:30కి ఎందుకు రిలీజ్ చేశారు? అక్కని A2 నుంచి A1గా ఎందుకు మార్చారు? ఇవన్నీ చాలా సస్పెక్ట్స్ ఉన్నాయండి. ఇస్ దిస్ పొలిటికల్ ప్రెషర్? ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి. ఇస్ దిస్ పొలిటికల్ ప్రెషర్ దట్ వీఆర్ ఫేసింగ్? కిడ్నాప్ హైదరాబాద్ సిటీలో జరగడం ఇష్యూకి మంచి హైప్ రావడంతో అంత ఈజీగా ముగిసేలా లేదు. అదే సమయంలో హఫీజ్పేట్ భూములు నిజంగా ఎవరివి? వాటిపై ఎవరికి హక్కులున్నాయి? ఎవరి నుంచి కొన్నారనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. కోర్టు ప్రభుత్వ భూమి కాదని చెప్పినప్పటికీ ఎవరి నుంచి కొన్నారు, ఎవరి డాక్యుమెంట్లు నిజమైనవనే విషయం తేలితే తప్ప ఈ వివాదం ముగిసే అవకాశం లేదు.